మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన అఖిల మేడం చిత్తూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా సత్సంగం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఇన్విటేషన్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నా పేరు అఖిల, మాది చిత్తూరు అండి. ముందుగా మనందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడం హృదయపూర్వకంగా మనం శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఎంతో చక్కగా ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ జూమ్ సెషన్ ద్వారా అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సరితా మేడంకి, మరి జూమ్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు. మరి పత్రి సార్తో ఉన్న సాంగత్యం, సార్ వల్ల నేను ఏం నేర్చుకున్నాను, పత్రి సార్ వల్ల నేను ఏం మారినాను, మరి ఎన్నో జన్మల సుకృతం ఉంటే గాని ఈ మార్గం దొరకదని సార్ యొక్క సమక్షంలో ఉండడం, ప్రతి సంవత్సరంలో సంవత్సరంలో 3-4 సార్లు సార్తో కలవడము, ఆయన యొక్క దృష్టి, ఆయన యొక్క స్పర్శ ఎంతో చక్కగా నాకు లభించడము, నాకు ఎన్నో జన్మల స్ఫూర్తంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి నేను ఈ మార్గంలోకి రావడానికి కారణం, నేను ఎప్పుడు ధ్యానంలోకి వచ్చాను, ఎందుకు ధ్యానంలోకి వచ్చాను కానించి నేను సింపుల్ గా చెప్పుకుంటూ, మరి ఈ రోజు అద్భుతమైన జ్ఞానాన్ని సార్ అందిస్తారు, నేను చెప్తాను అనే 100% నేను ఒక ఎంటీ మైండ్ తో వచ్చి కూర్చున్నాను ఫ్రెండ్స్. మరి ఏం చెప్పిస్తారు, నేనేం నేర్చుకున్నాను, గురువు గారు ఇక్కడ చెప్పినటువంటి జ్ఞానాన్ని నేను ఏం ఆచరణలో పెట్టాను, నేను ఎలా ముందుకెళ్తున్నాను. గురువే దైవం, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఎంత అద్భుతమైన శ్లోకము. మరి గురువే తల్లి, తండ్రి, దైవము అన్ని కూడా మనం ఎవరిలో చూసినామంటే, ఒక తల్లి తండ్రిని ఒక ధ్యాన మార్గంలో రాకముందు, తల్లి అంటే, తండ్రి అంటే, మొదటి గురువు తల్లి, నెక్స్ట్ తండ్రి, మళ్ళా గురువు, మళ్ళా దైవం. అంటే మనకు అంతవరకు మనం నేర్చుకున్న విద్య. ఎప్పుడైతే అంటే ఈ గురువు లేకుంటే దైవం అనేది ఎవరో మనకు తెలియదు. మనము జనరల్ గా అనుకుంటాము, ఎవరిని అందరినీ వదిలేసి, తల్లిని వదిలేసి, తండ్రిని వదిలేసి, గురువుని వదిలేసి ఒకేసారి చక్కగా మనం నీట్ గా స్నానం చేసి శుభ్రంగా రెడీ అయిపోయి భగవంతుని దగ్గరికి వెళ్తాం. మరి ఆ భగవంతుణ్ణి ఎవరు చూపించారు మనం, ఆ మార్గం ఎలా దొరికింది మనం, ఎవరు చూపిస్తే ఆ భగవంతుడు అనేవాడు తెలుసు అనేటువంటి మార్గం ఏదైతే ఉందో అదే పిఎస్ఎస్ఎం, అదే పత్రిజీ. ఆయన చెప్పారు మనం, నీ లోపలే భగవంతుడు ఉన్నాడు, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మరి ఆ భగవంతుణ్ణి చూసే మార్గము, మరి దాన్ని కనుక్కునే మార్గం ఏదైతే ఉందో, భగవంతుడికి దగ్గరయ్యే మార్గం ఏదైతే ఉందో అదే ధ్యానము, ఆనాపానసతి. శ్వాస మీద ధ్యాస పెడితే అది నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసినప్పుడు నీకు దొరికేటువంటి భగవంతుడు నీ లోపలే ఉన్నాడు, బయట ఎక్కడ లేడు అన్నటువంటి అద్భుతమైన సత్యాన్ని చూపించినటువంటి మన పితామహ పరమ గురువు బ్రహ్మర్షి పత్రిజీ. అంతవరకు మనకేం తెలియదు, దైవం దగ్గరికి వెళ్ళాం, మరి దైవం అంటే ఏంటో ఏమీ తెలియదు మనకు. గుడి ఉంది, గుళ్ళో విగ్రహం ఉంది, అక్కడికి వెళ్ళాలి, అందరూ వెళ్తున్నారు, మనము వెళ్ళాలి, వాళ్ళ దండం పెట్టుకుంటున్నారు, వాళ్ళ మొక్కులు మొక్కుతున్నారు, కొంతమందికి జరుగుతున్నాయి, కొంతమందికి జరగలేదు. మనం కూడా వెనకంటి వెళ్ళడం, వాళ్ళు చేసింది మనం చేస్తున్నాం అంతే. కానీ ఏది ప్రాక్టికల్ గా అనుభవ జ్ఞానం అనేది మనకు జీరో. ధ్యానానికి ముందు 100% అనుభవ జ్ఞానం లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామో, గురువు గారిని పట్టుకున్నామో, అప్పుడే మనకు అనుభవ జ్ఞానం అనేది
వచ్చింది. అలాగా ఒక తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని అందరినీ మనం ఎక్కడ చూసామంటే పత్రిజీలో చూసాం. పత్రిసార్‌లో చూసాం. ఇది 100% అనుభవ జ్ఞానం ఫ్రెండ్స్. నాకు తెలిసింది నేనిప్పుడు చెప్తున్నాను అంటే, ప్రతి ఒక్కటి వాస్తవము, సత్యం. ఇక్కడ మనకేదో సమయం ఇచ్చారు 1 అవరు. మనమేదో చెప్పేయాలి అంటే అక్కడ 100% ఎనర్జీ ఉండదు. బాగా గుర్తించండి. నువ్వు తెలుసుకుంది ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో, ఏదైతే ఆచరణలో పెడుతున్నావో, దాన్నెప్పుడైతే మనం చెప్తామో, ఆ లోపల కలిగే ఆనందం మామూలుగా ఉండదు. నువ్వు ఆ ఆనందంతో చెప్పేటప్పుడు వచ్చే ఎనర్జీ అందరికి స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్. అదే వాస్తవం. అది మాత్రమే చెప్పాలి. పత్రి సార్ చెప్తారు. మైక్ ఇస్తే సమయం ఉందని, నీకు ఇచ్చేసారని నువ్వు ఏదంటే అది చెప్పితే దాని పర్యవసానం చాలా ఉంటుంది ఫ్రెండ్స్. దాని యొక్క పర్యవసానం చాలా ఉంటుంది. చాలా ఎరుకతో గురువు గారు ఇచ్చిన వర్డ్స్ ఎంతో మంది పరమ గురువుల యొక్క జ్ఞానాన్ని తీసుకోమన్నారు. నేను ఒక్కడినే కాదు, అసలు నేను గురువే కాదు అన్నారు. అసలు బాహ్యంగా వీడిని చూడొద్దు అన్నారు. పత్రి సార్‌ని చూపించి వీడిని చూడొద్దు. బాహ్యంగా ఉన్నవాడిని చూడొద్దు. లోపల ఉన్నవాడిని గుర్తించండి. లోపల ఉన్నవాడిని చూడండి అంటున్నారు. ఇలాంటి గురువు ఎవరికి దొరుకుతారు? ఇలాంటి గురువు ఎవరికి దొరుకుతారు? నేనొద్దు, నేను గురువు కాదు, నన్ను చూడొద్దు, లోపల ఉన్నవాడిని గుర్తించండి. మమాత్మ సర్వభూతాత్మ కదా! సర్వం కల్విదం బ్రహ్మ. అంటే ఈ ఆత్మ అందరిలోనే ఉన్నది అదే ఆత్మ. నా లోపల ఉన్నది అదే, నీ లోపల ఉన్నది అది. అంతా కలిసిపోయినది కూడా బ్రహ్మతత్వమే అని చెప్పినటువంటి పరమ గురువు. మరి అట్లా నేను గురువే కాదు, నా లోపల ఉన్నవాడిని చూడండి, బాహ్యంగా చూడొద్దేమి అంటారు. మరి అలాంటి పరమ గురువు యొక్క జ్ఞానాన్ని మనం తీసుకొని ఆయన ఏం చెప్పారు, ఆయన చెప్పింది మనం ఏం పట్టుకున్నాము, ఏం ఆచరణలో పెట్టాము, ఆచరణలో పెట్టడం వల్ల మనం ఏమి లాభాలు పొందాము, ఏమి ఆనందాన్ని పొందాము, ఏమి అనుభవ జ్ఞానాన్ని పొందాము, అది మాత్రమే మనం చెప్పుకుందాం. ఇంకేమీ అవసరం లేదు. ఏదైతే ఉందో ఉన్నదాన్ని పట్టుకుందాం. లేనివి ఏమీ అవసరం లేదు. మనకు ధ్యానం చేస్తే మీకేమొస్తుందన్నారు గౌతమ్ బుద్ధ భగవానుడు. నువ్వింత ధ్యానం చేస్తున్నావు ఆనాపానసతి నీకేమొచ్చిందంటే, నాకేమీ రాలేదు. ఉన్నవన్నీ పోయినాయి అన్నారు. ఏంటి ఆ ఉన్నవి? అరిషడ్వర్గాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. నా లోపల ఉన్నవి ఏవైతే ఉన్నాయో సరికానివన్నీ పోయినాయి. మరి ఎప్పుడైతే సరికానివి పోతాయో మనలో అంత బ్రహ్మతత్వమే ఉందని అనుకున్నాం ఇందాక. మన లోపల ఉన్నది భగవంతుడు అనేది గుర్తించే మార్గమే ధ్యాన మార్గం, ఆనాపానసతి మార్గం అని అనుకున్నాం. మరి ఈ మార్గంలో మనం ఏం తెలుసుకుంటున్నామో, ఏమి ధ్యానం చేసి, సాధన చేసి మనకు ఏమి పొందుతున్నాము అంటే, మన లోపల ఏవైతే సరికానివి ఉన్నాయో అవి పోతాయి. సరైనవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. నిక్షిప్తమై ఉన్నాయి మన లోపల. అంతా బ్రహ్మతత్వమని ఎంతమంది పరమ గురువులు చెప్తున్నారు. పత్రి సార్ మనకు అదే చెప్పారు. నీ లోపలే భగవంతుడు ఉన్నాడు. నువ్వే దైవము. నీ లోపల ఆ శక్తి ఉంది. దివి నుంచి భూమికి వచ్చిన మనం దివ్యులు, 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 దివ్యులు అని చెప్తుంటారు పత్రి సార్. ఆ దివ్యులు పదం కాస్త దేవుళ్ళు, దేవుళ్ళు, దేవుళ్ళుగా మారిపోయింది. పదజాలం మారిపోయింది అంతే. దివ్యులు మనము దేవుళ్ళుగా మారిపోయింది. మరి ఆ దివ్యులు మనం దివి నుండి భూమికి దిగి వచ్చిన దివ్యులు మనం. దేవుళ్ళు మనం. మరి ఆ దివ్యత్వం ఎక్కడుంది? మన లోపలే ఉంది. మరి ఆ దివ్యత్వాన్ని గుర్తించేదానికి పూర్తిగా భూమి మీదకి జన్మ తీసుకుంటానే తల్లి గర్భంలో పడినప్పటి నుంచి తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి జన్మ తీసుకొని నేల మీద పడేటప్పటికి మర్చిపోతున్నాం. ఏదైతే అజ్ఞానంతో మనం మర్చిపోతున్నామో ఆ అజ్ఞానం ఉంది కాబట్టి ఈ రోజు ఆనాపానసతి అనేది బుద్ధ భగవానుడు మనకు తెలియజేశాడు. ఎట్లా తెలియజేశారు? ఆయన ఏదో అలా వచ్చారు బయట. ఆయన యొక్క సామ్రాజ్యంలో నుంచి. గౌతమ బుద్ధుడు, యశోధర
ఆ, ఆ, సుద్ధోధన మహారాజు యొక్క పుత్రుడు కదా గౌతమ్ బుద్ధ భగవానుడు. మరి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చూసేటప్పటికి ఆయనకి ఏమనిపించింది, మొత్తం మరణం ఉంది, ముసలితనం ఉంది, నెక్స్ట్ రోగాలు కనిపిస్తున్నాయి. మరి ఇవి ఎలా పోవాలి అనేది ఫస్ట్ చూసింది ఆయన. వీటికి నివారణ ఏంటి అని కనుక్కునింది బుద్ధ భగవాన్. మరి కనుక్కున్నప్పుడు ఆయనకు మొట్టమొదటి తట్టింది, ఆయన ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళారు. 4.5 సంవత్సరాలు 6.5 సంవత్సరాలు చెప్తారు. వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన ఎన్నో యోగాలు నేర్చుకున్నాడు, ఎంతో మంది జ్ఞానాన్ని పొందాడు. కానీ ఎక్కడ ఆయనకు తృప్తి రాలేదు. ఎందుకంటే ఇక్కడ దీన్ని నివారించే మార్గం ఏంటి? మరి రోగాలు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి రోగాలు? రోగాలు వచ్చిన తర్వాత మనిషి ఎలా తయారైపోతాడు ఫ్రెండ్స్? గుర్తుపట్టలేనంతగా మారిపోతాడు. ఆటోమేటిక్ గా చిన్నతనంలోనే ఒక ముసలితనం వచ్చేస్తాం. ముసలితనం వచ్చిందంటే ఎప్పుడు వస్తుంది? శరీర అవయవాలన్నీ క్షీణించిపోతాయి. ఇంకా అవన్నీ పోయినప్పుడు ఎప్పుడు ఏముంటుంది? నెక్స్ట్ మరణమే కదా. మరి ఇవంతా ఎలా వస్తాది? ఎందుకు వచ్చింది? ఇది నాకు కూడా వస్తుందని తన రథసారథిని ప్రశ్న వేయడం జరిగింది. వస్తుంది ప్రభు, అందరికీ వస్తుంది, నీకు కూడా వస్తుంది, నాకు కూడా వస్తుందా? అదే అలాగా అనేసి ఆయన అప్పటికప్పుడు వెళ్ళి తన సామ్రాజ్యంలో చుట్టుపక్కల ఎక్కడున్నా ఆయన పట్టుకునేస్తారు. మళ్ళా ఆయన సుద్ధోధన మహారాజు, నీకేమంత ఇది, నువ్వు రాజపుత్రుడివి, నువ్వు ఇక్కడ ఉంటే చక్రవర్తివి, నువ్వు ఎన్ని తరాలు తిన్నా తరగని సంపాదన నీకుంది కాబట్టి ఆయన పంపించరు. కాబట్టి ఒకానొక టైంలో అర్ధరాత్రి టైంలో ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వెళ్లే సమయంలో 13 ఆయనకు 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు పిల్లలు లేరు పెళ్ళైన తర్వాత. ఆ ఒకానొక టైంలో ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నింది భార్య. ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో అప్పటికప్పుడు వచ్చారు. ప్రాపంచికాన్ని పట్టుకోలేదు ఆయన. జరిగేది జరుగుతూ ఉంటుంది. ఆవిడ అప్పుడు ఎంత బాధపడింది యశోదర, ఎంత అద్భుత ఆమె ఎంత బాధపడిందంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను గర్భిణీ స్త్రీగా నేను అయ్యాను. ఇప్పుడు మీరు అది ఆ రోజే ఆయన రాహుల్ పుట్టిన టైం అది. లేక లేక బిడ్డ పుట్టితే నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయావా అనేసి అని ఆమె ఎంతో బాధకు గురి అవుతుంది, దుఃఖానికి గురి అవుతుంది. మరి అది అలా ఉంటే వాళ్ళ అత్త గారి యొక్క జ్ఞానోదయంతో చుట్టుపక్కల వాళ్ళ దగ్గరకు వచ్చి, నువ్వు అన్ని విషయాలు విను, నీకు ఒక్కదానికే కాదు కష్టాలు వచ్చిండేదని చెప్పినప్పుడు ఆవిడ అందరి విషయాలు విన్నాక, అవునా, నేను నా కష్టాలు ఈ కష్టాలే కాదని అప్పుడు ఆవిడ గుర్తించి, మనకి అందుకే పత్రిసారి యశోధరాయణం ఇచ్చారు. అద్భుతమైన ఇప్పుడు అందరికీ అనౌన్స్ చేసి చూపించి మరి చదవండి. అలా ఆమె అందరి విషయాలు విన్నాక ఆమె బయటపడింది. అట్లాగా ఒక కష్టాలు కష్టాలు కావు ఫ్రెండ్స్. ఇలా మనం భూమి మీదకి వస్తాను అన్ని మర్చిపోయాం, ఇలా ఉంది అని. అప్పుడు ఆ దుఃఖాన్ని, మరి ఆ రోగాన్ని, ఆ మరణాన్ని, ఆ ముసలితనాన్ని ఎందుకు వస్తాందనేది మూలాన్ని గుర్తించి మన బుద్ధ భగవానుడు ఇలా దీనికి నివారణ ఏంటి అన్నప్పుడు విసిగి 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 వేసారిపోయినాడు అన్ని తిరిగి. అప్పుడు ఒక వృక్షం, అదే బోధి వృక్షం, అక్కడ కూర్చొని ఆయన అలా హాయిగా రిలాక్స్ అయ్యాడు. ధ్యానం అని కూడా కాదు, అప్పుడు తెలియదు అది. అలా కూర్చొని కళ్ళు మూసుకొని రిలాక్స్ అయ్యాడు. ఏంటి దీనికి మార్గం అని అలా కూర్చున్నప్పుడు ఈ శ్వాస స్పర్శ ఆయనకు గుర్తించాడు. ఆటోమేటిక్ గా జరిగింది. అవును కదా, మనకు ముక్కులోకి గాలి పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఈ స్పర్శ ఏదైతే ఉందో సహజంగానే జరుగుతూ ఉంటుంది. అదే కదా నిత్యము జరుగుతున్నదే కదా సత్యం. దాన్ని సత్యం కాదని ఎవరు అంటారు? ఈ శ్వాసను. కాబట్టి అలా జరుగుతున్న శ్వాస ప్రక్రియను ఆయన అలా గమనిస్తూ గమనిస్తూ గమనిస్తుంటే, మానవుడు ఈ రోగాల నుంచి, దుఃఖంలో నుంచి బయట రావాలి అంటే, ముసలితనంలో నుంచి బయట రావాలంటే, మృత్యువు నుంచి బయట రావాలంటే ఏకైక మార్గము ఈ శ్వాస ప్రక్రియ అని ఆయన గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే అది గుర్తించారో, గుర్తించిన వెంటనే ఆయన గుమ్మున ఉండకుండా అందరికీ తెలియజేశారు ఈ దుఃఖ నివారణ ఉపాయం, సరైన ధ్యానము. ఎప్పుడైతే నీ శ్వాసను నువ్వు గమనిస్తూ ధ్యానం చేస్తూ ఉంటావు, నీ లోపలికి నువ్వు ప్రవేశించినప్పుడు నీ లోపల ఉన్నటువంటి అద్భుతమైన శక్తి
ఆ భగవంతుని తత్వం ఏదైతే ఉందో దాన్ని గుర్తిస్తావు, సత్యం తెలుసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సత్యం తెలుసుకుంటావు, ఇదంతా ట్రాష్ అనేది మనకు అర్థమైపోతుంది. ఇదంతా ఏం లేదు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత. ఈ ధ్యానానికి ముందు మనం అలా ఉన్నాం. నాకే కష్టాలు వచ్చినాయి, యశోధన కూడా అలాగనే ఉంది. నాకే ఎందుకు ఇలా జరిగింది, నేను లేక లేక బిడ్డను ఇన్ని సంవత్సరాల తర్వాత బిడ్డను కంటే నా భర్త వెళ్ళిపోయాడు అనేసి అని ఆవిడ తీవ్ర తీవ్ర దుఃఖానికి గురైంది. మనం కూడా అలానే చేస్తాం ధ్యానాన్ని. మనం కూడా అలాగే చేస్తాం, చిన్నది కూడా చాలా పెద్దదిగా చేసుకుంటాం. నేను 2010లో ధ్యానంలోకి వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకు వచ్చానంటే నాకు మైగ్రేన్ హెడేక్. 2000 లో నాకు హెడేక్ వచ్చింది. 2000 ఇయర్లో 2010 లో నాకు ధ్యాన పరిచయం అయింది. అది కూడా ఎట్లా, నేను ఎంత మంది 10 సంవత్సరాలు డాక్టర్ల దగ్గర తిరిగానో లెక్కే లేదు. ప్రతి ఒక్కరికి ఈఎన్టీ కాదు, మామూలు స్పెషలిస్ట్ కాదు, జనరల్ డాక్టర్స్ కాదు, ఎవరెక్కడ చెప్పినా అన్ని చోట్ల తిరిగేశాను. ఈ మైగ్రేన్ హెడేక్ కు ఎక్కడ తిరిగినా 3 నెలలు కోర్సు టాబ్లెట్లు ఇస్తారు, దాన్ని తీసుకుంటాను. అది తగ్గదు కదా, మనకు అసిడిటీ ఫామ్ అయిపోయింది, బాగా అల్సర్ ఫామ్ అయిపోయింది, మంట మంట మంట. మరి 10 సంవత్సరాలు టాబ్లెట్స్ పడితే ఇంకేమవుతుంది? ఇది పోలేదు, ఇంకోటి యాడ్ అయింది. ఇవంతా అనుభవ జ్ఞానాలు ఫ్రెండ్స్. ఒక ధ్యానముకి ఉన్న శక్తి ఏంటి, బయట మనము డాక్టర్ల చుట్టూ తిరిగితే మనకు వచ్చింది లాభం ఏంటి అనే దానికి నా లైవ్ ఎగ్జాంపుల్స్. అలా తిరిగినప్పుడు ఎక్కడా బాగోలేదు, ఇది స్టార్ట్ అయింది. అప్పుడు మా పక్కింటి ఆవిడకి ఇప్పటికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అక్కకి. ఎందుకంటే అప్పుడు పిరమిడ్ ధ్యానం అంట, పిరమిడ్ లో కూర్చొని శ్వాసను గమనిస్తే ఏ రోగం అయినా బాగవుతుందంట అని చెప్పడంతో నేను ఆ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగింది. ఎంతో మంది మాస్టర్స్ కనపడడం. ఇదేంటి కళ్ళు మూసుకుంటే, మన కళ్ళు మూసుకోవడం అనేది ఎప్పుడంటే ధ్యానానికి ముందు నిద్రకు మాత్రమే. అంతవరకు తెలియదు కళ్ళు ఎందుకు మూసుకుంటాం. కళ్ళు మూసుకోవాలంటే కూడా ఏదో భయం. కళ్ళు మూసుకుంటే ఎవరో మాస్టర్స్ కనబడతారు, భయం. అలా అంతా జరగడం జరిగింది. ఎప్పుడైతే సెంటర్ లోకి వెళ్ళానో ఆ పిన్ డ్రాప్ సైలెంట్, పత్రి సార్ యొక్క ఆ మ్యూజిక్, ఆ సారు ఆ యొక్క వాక్కు, ఆ గైడ్ చేస్తున్నటువంటి ఆ అమృత వాక్కులు చూసి నేను చాలా ఆనందపడిపోయినాను. నాకు ఈ జన్మలో, ఈ జీవితంలో నాకు ఏదైతే కావాలనో, ఏదైతే దొరకాలనో అది దొరికిపోయింది అన్నటువంటి నేను మాటల్లో అప్పుడు చెప్పలేకపోయాను. నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. అంటే లోపల అంటే మాట్లాడడం తెలియదు. బావిలో కప్పలాగా ఉండేవాళ్ళు. మాట్లాడడం తెలియదు. లోపల ఏదో అనుభూతి, ఏదో ఆనందం. మరి ఆనందానికి ఆ పదాలు అప్పుడు తెలియదు, కొత్త కదా. ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది, మనకేదో దొరకాల్సింది దొరికిపోయిందండి. ఆ తలనొప్పి ఏదైతే ఉందో దాన్ని కూడా మర్చిపోయారు. అలా ఆ ఎన్విరాన్మెంట్ పిరమిడ్ సెంటర్ చూసేటప్పటికి అంతగా నాకు ఆనందం వేసి అప్పుడు కూర్చొని ధ్యానం చేస్తే 3 మంత్స్ నాన్ వెజ్ తింటూ ధ్యానం చేశాను. కుండకు హోల్ పెట్టేసి నీళ్లు పోస్తా ఉంటుందా, ఉండదు కదా నీళ్లు. అలాగా నేను నాన్ వెజ్ తింటూ ధ్యానం చేశాను. నాన్ వెజ్ తినేది ఆపాలి, మాంసం అనేది అది ఆహారం కాదు అని చెప్పడానికి అప్పట్లో కొంచెం ధ్యానానికి వస్తారు రానన్నట్లు కొంచెం అవగాహన తక్కువ. మరి అది నాకు ఎప్పుడైతే సీనియర్ మాస్టర్స్ ఎవ్రీ సండే క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశారో నేను ప్రతి క్లాసు వదలకుండా వినేదాన్ని ఫ్రెండ్స్. ఏమని ధ్యాన మార్గంలోకి వచ్చాను, ధ్యాన సాధన తీవ్రంగా చేశాను. ఇంట్లో ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా గానీ ఒక క్లాసు కూడా మిస్ అయ్యేదాన్ని కాదు. అలా తెలుసుకున్నాను కాబట్టి అవగాహనతో నాకు డౌట్స్ అన్ని అప్పుడు అడగసాగాను. 3 నెలలు ధ్యానం చేసిన తర్వాత నాకు ఈ 10 సంవత్సరాలు డాక్టర్ దగ్గర తిరిగాను, నాకు బాగవ్వలేదు. మరి ధ్యానంలోకి వస్తే పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తే బాగవుతుందని, మరి నాకు బాగా అవ్వలేదు అని ఇట్లనే నేను మాస్టర్స్ ని అడిగితే అప్పుడు నువ్వు తీసుకున్న ఆహారం నాన్ వెజ్ తింటున్నావా అని అడిగారు. నాకు బాగా గుర్తుంది. గుంతకల్ మురళీధర్ సారు క్లాస్ కి వచ్చారు. ఆయన పిరమిడ్స్ అంతా కూడా అమ్ముతారు. నాకు చాలా మొట్టమొదటిగా నేను ప్రశ్న వేస్తే సార్ ఇచ్చిన నాకు సమాధానం, రోజుకు 3 గంటలు ధ్యానం చేయాలమ్మా, మార్నింగ్ 1.5 అవర్, ఈవినింగ్ 1.5 అవర్ అంటే అప్పుడు ఆయన మాట ప్రకారం నాన్ వెజ్ తినేది ఆపేసి చేశాను ఫ్రెండ్స్. రియల్లీ 3 మంత్స్ కంతా నాకు క్లియర్ అయిపోయింది. అంటే నేను తింటూ చేస్తున్నప్పుడు బాగవలేదు. నువ్వు తీసుకునే ఆహారం నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే దానికోసం 10 సంవత్సరాలు డాక్టర్ల దగ్గర తిరిగావు. చివరిగా పిరమిడ్ ధ్యానం అంట, ఇందులో కూర్చొని ధ్యానం చేస్తే బాగవుతుందంట, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే దానికి వచ్చావు గాని
ఇంకొకరి కోసం నువ్వు ఇంకొకరికి ఉపయోగపడాలని రాలేదు. అంటే ఇక్కడ చెప్పేది అంటే మనల్ని మనం కాపాడుకుంటున్నాం. మరి ఇతర జీవుల్ని చంపి మనం ఆహారంగా తీసుకుంటున్నాం. నువ్వు చంపినోడుగా మనము చంపలేదు. మనం తింటున్నాం అంతే. చంపినవాడు, తిన్నవాడు, వడ్డించేవాడు, వండినవాడు ఇట్లా 11 పాయింట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఈక్వల్ షేర్ పోతుందని తెలియదు మనకు. ఎవరో చంపుతారు, ఎవరో కట్ చేస్తారు, ఎవరో వండుతారు. మనం తింటాం. మనదేం తప్పులేదు అనుకుంటాం. 100% అందరికి ఈక్వల్ షేర్ అని తెలియదు. ఎప్పుడైతే ఆ సార్ విషయం చెప్పారో అప్పటి నుంచి వెంటనే ఆపేసి ధ్యాన సాధన 3 గంటలు బాగవ్వలేదు. 3 గంటలకి మనం ఎంత కర్మ చేశామో మనకు తెలియదు. ఆ కర్మ ప్రక్షాళన జరగాలంటే ఏ స్థాయిలో మనము ధ్యానం చేయాలి అనేది నాకు అవగాహన అయిపోయి ఇదే చివరి అవకాశం నాకు. ఈ పిరమిడ్ ధ్యానము, ఆనాపానసతి ధ్యానం మాత్రమే నా జీవితంలో నాకు చివరి అవకాశం. ఎందుకంటే అనుభవపూర్వకంగా 10 సంవత్సరాలు డాక్టర్ దగ్గర తిరిగినా నాకు బాగా అవ్వలేదు కదా! ఇదే నాకు. ఇంక వేరే మార్గం లేదు కాక లేదని అప్పుడు రోజుకు 6 గంటలు, 7 గంటల ధ్యాన సాధనతో వెజిటేరియన్‌గా మారిన తర్వాత నాకు క్యూర్ అయిపోయింది. ఈ మైగ్రేన్ హెడేక్. అప్పటినుంచినే నేను పడిన ఈ బాధ ఇంకా ఎవరైతే ఈ ధ్యానం తెలియక ఈ మైగ్రేన్ హెడేక్‌తో ఎవరెవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి నేను ఈ జ్ఞానాన్ని పంచాలి అనేది నా లోపల ఉన్నటువంటి ఇంటెన్షన్. నేను బాగా చేసుకున్నాను. మరి ఇతరులకు కూడా సాధ్యం అవుతుంది కదా! మరి నేను చెప్పాలి కదా! అని ప్రతి ఒక్క క్లాస్‌లో కూడా నా అనుభవ జ్ఞానాన్ని, ఈ మైగ్రేన్ హెడేక్‌ని ప్రతి ఒక్కరికి షేర్ చేసి నేను వేరే టాపిక్ మీద నేను చెప్పడం జరుగుతుంది. అలాగా మనకు కూడా అజ్ఞానంతోనే ఉన్నాం. మనకు కూడా ఏం తెలీదు. ధ్యానానికి ముందు అన్ని దుఃఖాలే, బాధలే. మనకేం తెలీదు. ఎప్పుడైతే ఈ ఆనాపానసతి మార్గాన్ని బుద్ధ భగవానుడు తనకు తాను రియలైజ్ అయ్యి దేశమంతా తిరిగి ఎంతో మంది గురువుల దగ్గరికి తిరిగి అయినా ఆయనకు ఎలాంటి ఫలితం దొరకకుండా ఆయనగా ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆయనకు దొరికిన ఆ శ్వాస మీద ధ్యాస అపాన సతి మార్గమే దొరికింది. ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆయన అందరికీ చెప్పడంతో ఈ రోజు మనం అందరం కూడా బయటపడ్డాం ఫ్రెండ్స్. మరి ఇలాంటి పరమ గురువులకి హృదయపూర్వకంగా బుద్ధ భగవానుడికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మరొకసారి. మరి అలా చెప్పిన ధ్యానం కాబట్టి ఈ రోజు మనకు అందింది. మరి దీన్ని అందించడానికి పత్రి సార్ మనకొచ్చారు, పరమ గురువు. మరి ఆయన ఏ లోకం నుంచి వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళందరినీ బాగుపరిచేదానికి వచ్చారు. ఎలా ఒక గంజాయి మొక్కల్లా ఉన్న వాళ్ళని తులసి మొక్కల్ని చేశారు ఫ్రెండ్స్. పత్రి సార్ గురించి తలుచుకుంటే ఎమోషన్ తప్పితే ఇంకేం రాదు. ఎందుకంటే మాటలు రావు. ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే పత్రి సార్ యొక్క సమక్షము, ఆయన యొక్క చెయ్యి పట్టుకోకపోతే, ఆయన యొక్క మార్గాన్ని పట్టుకోకపోతే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి క్వశ్చన్ వేసుకుంటే మన జీవితం మన వెనక ఎలా ఉన్నాం, దీనికి ముందు మనం ఎలా ఉన్నాం, ఈ రోజు ఇలా అప్పుడున్న సమస్యలు ఇప్పుడు లేకుండా ఏం లేదు, ఇంకాస్త ఎక్కువ ఉండొచ్చు. కానీ దాన్ని ఎవరు పట్టించుకుంటాం? మనం తెలుసుకున్నాం వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. ప్రతిదీ నీ జీవితంలో వచ్చే ప్రతి సిచ్యువేషన్, ప్రతి సమస్య నీకు ఒక లెసన్, నీకు ఒక పాఠము. నీకు అక్కడ ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంది. నువ్వు ఆ జ్ఞానాన్ని పట్టుకో. నీ ముందుకు వచ్చిందంటే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసి దాంట్లో ఉండే జ్ఞానాన్ని పట్టుకో. ఇంకేది కాదు గాక కాదు. వాళ్ళు గురువులుగా భావించు. ఈ పదాలు మనం చెప్పినంత ఈజీ కాదు. ధ్యానం చేస్తే సాధ్యం అవుతుంది. కానీ సాధన చేయకపోతే ఇదంతా సాధ్యం కాదు గాక కాదు. మనకే అనిపిస్తుంది ఎన్ని దాటుకొని ఈ రోజు మనం ముందుకు వచ్చాం. ఒక్కసారి గుర్తు చేసుకోండి, మన జీవితంలో మనం ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే దీనికి ముందు ఎన్ని దాటుంటాం, ఎన్ని దాటితే ఈ రోజు వచ్చాం. ఒక శాకాహారం అంటే ఇంట్లో నాన్ వెజ్ ఫ్యామిలీ, నాన్ వెజిటేరియన్స్ ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇంట్లో వండకుండా ఆపేసి మనం శాకాహారులుగా మారడం కాదు, ఇంట్లో వండడం కూడా మానేసి వండుతున్న వస్తువులన్నీ కూడా అన్ని అమ్మేసి కంప్లీట్ గా ఒక ధ్యాన మందిరంలో చేసుకోవడం అంటే దాని వెనక ఎంత క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒక్కటే పత్రి సార్ చెప్పింది, ఆయన మార్గానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మన వల్ల మనం చేసి తీరాలి. ఒకటి ధ్యానము, 2 ఆకులు అన్నారు, తులసి దళాలు 2. ఒకటి ధ్యానము, ఒకటి శాకాహారం.
ఈ 2 మనం పొందామంటేనే ఇంకొకరికి నువ్వు చెప్పగలుగుతావు. నువ్వు ధ్యానం చేస్తున్నావు. ధ్యాన సాధనతో నువ్వేం బయటపడ్డావు? నువ్వు సాధన చేసి నువ్వేదైతే బాగా చేసుకుంటేనే నువ్వు దాన్ని చెప్పాలి. నువ్వు ఇంకొకరికి శాకాహారం గురించి చెప్పాలి. నువ్వు వండకూడదని చెప్పాలి. ఫస్ట్ నువ్వు అది అయితేనే చెప్పగలవు. నువ్వు చేయకుండా ఉన్నప్పుడే నువ్వు చెప్పగలుగుతావు. నువ్వు చేస్తూ ఇంకొకరికి శాకాహారం యొక్క విశిష్టత ఎలా చెప్పగలుగుతావు? లోపల మన అంతరాత్మ ఒప్పుకుంటుందా? మనకెవ్వరు సాక్ష్యం లేదు ఫ్రెండ్స్. ముందు ఆ ఓట్లు, ఈ ఓట్లు సాక్ష్యాలు పెట్టుకునేవాళ్ళు. ఎవరికి ఎవరు సాక్ష్యం? మనకు మనమే. మన అంతరాత్మకు మనం చెప్పుకుంటున్నామా? దట్స్ ఇట్. ఎవరు అవసరం లే. వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, ఇంకా వాళ్ళని అడగండి. ఆ కాలం అదంతా పోయేసింది. ఇంకా ఎక్కడున్నాం మనం? మన లోపల సకల కోటి దేవతలు మన లోపల ఉన్నారు. మనమే అదే ఉన్నామని చెప్పారు పత్రిసారు. మొత్తం నీలోనే ఉంది అని చెప్పారు. ఇంకెవరికి సాక్ష్యం చెప్తావు? ప్రతిదీ ఆకాశ రికార్డ్స్ లో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ రికార్డ్స్ తో మనకేం పని? ఇక్కడ వాళ్ళ సాక్ష్యాలతో ఏం పని? ఇక్కడ వాళ్ళేదో వాళ్ళ దగ్గర మనకు గుడ్విల్ ఎందుకు? పత్రిసార్ చెప్పారు, ప్రాపంచిక జీవితమే కష్టం, ఆధ్యాత్మిక జీవితం ఈజీ. ఎలా అంటే ప్రాపంచిక జీవితంలో ప్రతిదీ తప్పులు చెప్పుకుంటా వెళ్ళాలి. ఒక ఒక చోటికి మనం వెళ్ళలేదు అనుకోండి, ఏదో రీజన్లు చెప్పుకోవాలి, వెతుక్కోవాలి రీజన్. ముక్కుసూటిగా అయ్యో నేను రాలేకపోయినాను, నాకు రావాలని లేదు అని ఎవరన్నా చెప్తారా? ఎవరు చెప్పలేరు. చెప్తే ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు మనల్ని తప్పుగా అనుకుంటారని మన బాధ. అనుకుంటే ఏంటి? నేను ఒక్కటే చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను, నాన్ వెజ్ ఫంక్షన్స్ కి నేను రాను, నేను తినను. నేనెందుకు రావాలి అక్కడికి? ఒకవేళ నేను పోవలసిన అవసరం ఉంటే కనుక కూర్చొని ధ్యానం చేయడం. ఇక్కడ వీళ్ళందరూ కూడా, నేను ఒకప్పట్లో ఇలాగా మాంసాహారిని ధ్యానం చేసేదాన్ని కదా. నాది కూడా ఒకానప్పుడు ఒక స్థితి ఇదే. వీళ్ళందరూ కూడా ధ్యానులుగా శాకాహారులుగా మారాలనేది నా ఇంటెన్షన్ అనేసి అనుకుంటాను. వస్తాను. 99.9% వెళ్ళను. అలాంటి ప్లేసులకి వెళ్ళే ప్రసక్తే లేదు. మరి మనం చెప్తాం ముక్కుసూటిగా. పత్రిసార్ అదే అన్నారు, ప్రాపంచిక జీవితం జీవించడం కష్టము. ఎందుకంటే తప్పులు చెప్పుకుంటా జీవిస్తారు. నువ్వు ముక్కుసూటిగా చెప్పడమే ఆధ్యాత్మికం అన్నారు. నువ్వేదైతే ముక్కుసూటిగా చెప్తావో అదే ఆధ్యాత్మికం అన్నారు. మరి అది చెప్పడం ఈజీ కదా. నువ్వు ముక్కుసూటిగా చెప్పే గట్స్ నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు సాధన ఉండాలి, నీకు జ్ఞానం ఉండాలి, నువ్వు ఆచరణలు పెట్టాలి. ఆచరణలు పెట్టకపోతే చెప్పలేదు. నువ్వు ఆచరణ లేకపోతే ఏది నువ్వు చెప్పలేవు, చేయలేవు ఫ్రెండ్స్. కాబట్టి అలాగా ఆయన ఇచ్చిన ఆనాపానసతి ధ్యానము ఇవ్వకపోతే మనం ఎలా ఉన్నాం? ఎంత భయాల్లో ఉన్నాం, ఎంత మూర్ఖత్వంలో ఉన్నాం, ఎక్కడ ఇరుక్కుపోయినాం. మరి ఆ ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా భూమండలం అంతా తిరిగి అల్లు పెరగకుండా చెప్తే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ రోజు మనకు అందింది. మనం ఈ రోజు ఎంత ఆనంద జీవితాన్ని జీవిస్తున్నాం. ఆనందం అంటే ఏంటి? సంతోషం అంటే ఏంటి? సంతోషం అనేది ప్రాపంచికంగా చిన్న చిన్న వాటికి, ఒక బట్టలు కావచ్చు, కొత్త బట్టలు కొనుక్కోవచ్చు, ఒక ఫెస్టివల్స్ కావచ్చు, ఒక మ్యారేజెస్ కావచ్చు, అకేషన్స్ కావచ్చు, ఒక గోల్డ్ కావచ్చు, ఏదైనా కొనుక్కుంటే అప్పటికప్పుడు పడేది సంతోషం. అది ఎంతసేపు అందులో మీరు ఉండగలరు. ప్రతి ఒక్కరికి అనుభవమే. అది జస్ట్ టెంపరవరీ. నువ్వు ఆనందం అంటే ఈ రోజు ఇలా ఉన్నాం. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మన లోపల పెట్టుకునే దానికన్నా అందరికి చెప్తూ ఉంటే పొందే ఆనందం, అది అల్టిమేట్ ఫ్రెండ్స్. అది మాటల్లో చెప్పుకోలేం. అది ఆనందం. తండ్రి, మేము ఎంత మూర్ఖంగా ఉన్నాం. ఈగో, చాలా ఈగో నాకు. ఎవరన్నా ఏమన్నా అంటే అస్సలు వినను. అనేయాలి వెంటనే. అప్పుడు అది సింబాలిక్ గా ఒక స్ట్రాటజీ. నన్ను అన్నావా, నేనెందుకు ఊరుకోవాలి, నేను మళ్ళీ అనేయాలి. నేను మాంసాహారిని. మాంసమే మనకు అది పెద్ద సింబాలిక్. అది కూడా ఒక స్ట్రాటజీ. అవన్నిటిని, ఆ మాయ పొరల్ని, అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించి నన్ను ఒక డైమండ్ లా చేసేసావు తండ్రి. మరి నేను ఒక డైమండ్ లా తయారు. అద్భుతమైన ఒక తులసి మొక్క యొక్క పవిత్రత ఏంటో మనకు తెలుసు.
అలాగా ప్రతి ఒక్కరిని తయారు చేశారు పత్రిస్ గారు. ఎంత మందిని తయారు చేశారు. ఈ రోజు పిఎస్ఎస్ఎం లో పిరమిడ్ మాస్టర్స్. ఇక్కడ కదా ఉంది ఆనందం. ఒక తల్లి చెప్పలేదు, తండ్రి చెప్పలేదు. అమ్మా ఇది ఆహారం కాదు. ఇది నాన్ వెజ్, జంతువులను చంపితే అది మనం ఆహారం చేసుకునేది. దాని పేరు ఆహారం కాదు ఫ్రెండ్స్. మనం పెట్టుకున్నాం పేరు. జంతువులు ఒక మాంసం అనేది ఆహారం కాదు. అది తరచూ ఆహారం 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 అని పెట్టుకున్నాం దాన్ని. 100% అది ఆహారం. దాని పేరు ఆహారం కాదు ఫ్రెండ్స్. బలిస్తే దాని పేరు శవం కదా. ఒకటి చనిపోతే శవం కదా. మనుషులు చనిపోతే దూరంగా పెట్టేస్తాం. ఇంట్లో కూడా పెట్టుకోరు. బయట పెట్టేస్తారు. దాటి నుంచి అట్లే తీసుకెళ్తాం. మరి మనం జంతువుల్ని, ఈ పక్షుల్ని మనం ఏం చేస్తున్నాం? ఒక్కసారి ఈ ప్రశ్న వేసుకుంటే, ఈ వేసుకునేదానికి కూడా గట్స్ కావాలి, సాధన కావాలి. అది ఉన్నప్పుడే ఇది చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు తల ఇలా తిప్పుకొని వెళ్ళిపోతారు. పోనీ మనం కూడా ఒకప్పట్లో ఉన్నాం. నెక్స్ట్ వచ్చాం మనం. వాళ్ళు కూడా వస్తారు. కానీ ఈ జ్ఞానం అనేది పంచడం అనేది వాస్తవం. ఇది పంచి తీరాలి. పంచకపోతే అది నీ తప్పు ఫ్రెండ్స్. ఎక్కడైతే నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని నీ లోపలే పెట్టుకుంటే గనక, అందుకే నోరు విప్పాల్సిన చోట విప్పకపోతే తప్పు, విప్పకూడని చోట విప్పితే కూడా తప్పే. ఇలాంటివి మనకు సార్ ఎన్ని నేర్పించారు కదా. ఇలాంటివి చిన్న చిన్నవి ఎలా జీవించాలి జీవితాన్ని అనేది ఎంత అద్భుతంగా చెప్పారు. పెద్ద పెద్ద ఏమీ వద్దు. ఈ చిన్న చిన్నవి మన లోపల ఎన్ని మార్పులు మనకు వచ్చాయి. ఎవరు వింటారా వినరు కాదు. వాళ్ళ చెవులో పడాలి. ఏ రోజో ఒక రోజు వాళ్ళకి అది అవసరం అవుతుంది, మారుతారు. అందుకే సార్ తొందర పడరు. ఎందుకయ్యా ఆధ్యాత్మికంలో తొందర ఎందుకు? బోల్డ్ అంత టైం ఉందంటారు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అంటారు. ఈ రోజు అంటే ఈ జన్మ, రేపు అంటే నెక్స్ట్ జన్మ, ఎల్లుండి అంటే మళ్ళీ వచ్చే జన్మ. సార్ యొక్క అంతరార్థాలు ఫ్రెండ్స్. ఎందుకు తొందర? సారు ఇంత రిలాక్సేషన్ గా ఆయన భూమి మీదకి వచ్చిందే అందరినీ ధ్యానులుగా మార్చాలి. ముఖ్యంగా ఆ అహింసా మార్గాన్ని ఆయన తీసుకురావాలి. అహింసా మార్గాన్ని కోసం భూమి మీదకి వచ్చారు. అందరిని అన్ని తెలుసు సార్కి. కానీ తొందర పడుతున్నారా, రిలాక్స్ గా ఉన్నారా? ఆయన వచ్చిన పని ఏదైతే ఉన్నారో అల్లు పెరగకుండా చేస్తున్నారా అనేది ఇంపార్టెంట్. నువ్వు మారినావా మారలేదా అనేది సెకండరీ. ఎందుకు అంటే ఇదే రోజు ఒక రోజు వాళ్ళ లోపలికి వెళ్తుంది. వాళ్ళు మేనిఫెస్ట్ అవుతుంది. వాళ్ళు కూడా ఆ మార్గానికి వస్తారు. మనం వచ్చాం కదా. మనం వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు రారు? ఎప్పుడో ఒక టైంలో రానే వస్తారు. కానీ చెప్పడం అనేది మనకు ఉండాలి గట్స్. మాది మధ్య గెట్ టుగెదర్ జరిగింది. అందరూ అక్కడ నాన్ వెజ్ చేస్తున్నారు. అందరూ డబ్బులు షేర్ చేసుకున్నారు. అక్కడ నేను ఇచ్చిన డబ్బులు అందుకు వెళ్తుంది కాబట్టి నేను ఇవ్వను. స్టూడియో అతను ఫోటోలు తీశారు. ఎందుకంటే ఇది కొన్ని షేర్ చేసుకోవల్ల ఇంపార్టెంట్ వర్డ్స్ కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. నేను డైరెక్ట్ గా ఫోటోగ్రాఫర్ కి మనీ ఇస్తాను. నేనైతే మీ దగ్గరికి ఇవ్వలేదు. నా డబ్బులు కూడా అందులో కలుషితం అయిపోతుంది. అందులో నేను ఇచ్చినట్టు నా షేరింగ్ కూడా అవుతుంది కాబట్టి తెలిసి నేను 100% ఇవ్వను అని చెప్పి నేను డైరెక్ట్ గా ఫోటోగ్రాఫర్ కే ఇచ్చేసాను నా మనీ. ఎవరికి కూడా గానీ మనీ సహాయం చేయకూడదు ఫ్రెండ్స్. నేను ఇది నేర్చుకున్న పిఎస్ఎస్ఎం. బెగ్గర్స్ వస్తే కూడా బెగ్గర్స్ వాళ్ళ స్థాయి వాళ్ళ స్థితి. తినడానికి నేను ఇంట్లో ఏదైనా ఉంటే అది పెడతాను కానీ నేను మనీగా ఇవ్వను. దేనికి వాడుకుంటారో మనకు తెలియదు. కానీ ఇచ్చేయడం మన ధర్మము. వాళ్ళ తర్వాత అంటే ఇస్తేనే కదా వాళ్ళు అది వాడుకుంటారు. కాబట్టి నాకు తెలిసింది, నేను జ్ఞానోదయం పొందింది, నా అనుభవ జ్ఞానం నేను ఇవ్వను. అలా నేను ఇవ్వలేదు. అదే టైంలో కొంతమందిని మాట్లాడడానికి ఇచ్చారు గెట్ టుగెదర్. మీరు 10th గురించి మాట్లాడండి. నా పేరు యోగా మాస్టర్ అని పెట్టుకున్నారు వాళ్ళు. సరే నాకు ఇదొక అవకాశం అని మైక్ ఎత్తుకుంటే కంప్లీట్ గా ధ్యానం గురించే చెప్పాను. ధ్యానం గురించే చెప్పాను. ఆనాపానసతి లాస్ట్ ఇయర్ కూడా నాకు ఇదొక అంటే మనం ఒక చోటుకి వెళ్తే మన మనది ఏమది మన మోటో పత్రిసార్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకురావాలా, అది అందరిలో వెయ్యాలి, అందరి చెవుల్లోకి వెయ్యాలి. అట్లా మన గురువు గారి గురించి చెప్తూ, ధ్యానం గురించి చెప్తూ, శాకాహారం గురించి చెప్తూ కంప్లీట్ గా చెప్పాను. ఇది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ చెప్పడం నా ధర్మం అనే చెప్పాను. ఇదే వాక్కులే పలికాను. ఆ ధైర్యం ఆ గట్స్ పత్రిసార్ ఇచ్చారు మనకు. ధ్యాన సాధనతో ఆ గట్స్ వచ్చే నాకేమి నేను చెప్పాల్సిన విషయాలు ఏదైతే నాకు ఇచ్చారు మైకు నేను చెప్తాను. నాకు ఇస్తే నేను చెప్పేది ఇవే. కాబట్టి
ఇవి ఆహారం కాదు. ఇది మనిషికి ఆహారం కాదు. అద్భుతమైన శాకాహారం ఉంది. ఇది మాత్రమే తినాలి. ఈ రోజు మీరు ఇక్కడ చేస్తున్నది అదే. మీకు నచ్చకపోవచ్చు కానీ నా ధర్మం అయితే నేను చెప్తానని చెప్పి కంప్లీట్ గా దాన్ని చెప్పేసి ప్లీజ్ బి ఏ వెజిటేరియన్ అని చెప్పేసి థ్యాంక్ యూ చెప్పేసి దిగేశాను. అంటే నా లోపల తృప్తి. మీరు ఎవరన్నా ఏం తింటారు అనేది ఇంకా నాకు సంబంధం లేని విషయం. ఇక్కడ 100% ఈ విషయం చేరాలి. దాంట్లో నేను ఇంకా ఇప్పటి నుంచి వదిలేస్తాను అఖిల అని వాళ్ళు. నెక్స్ట్ ఇయర్ నుంచి వదిలేస్తానని వాళ్ళు. ఏంటి నెక్స్ట్ ఇయర్ కి వాయిదా? ఏంటి? నువ్వు పూజలు అంటే పూజలు బాదు. పసుపులు, కుంకాలు, భక్తి, తలస్నానాలు చేసి గుళ్ళు ఫోటోలన్నీ పెడతారు గ్రూప్ లో. ఏం చేస్తున్నావు? కుండకు హోల్ పెట్టేసి నీళ్లు పోస్తాండావమ్మా. ఇలా పోతున్నాయి. నువ్వు చేసేదంతా అలా పోతాంది. నీకు కష్టం అవ్వచ్చు వినడానికి, కానీ సత్యం అని చెప్పారు. అసలు స్టేజ్ నుంచి దిగే కొద్దికి అందరూ నాన్ వెజిటేరియన్స్ అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే వాళ్ళ లోపల ఏదో తగులుతా ఉంది కదా మ్యాటర్. వాళ్ళ లోపల మ్యాటర్ అయితే తగులుతా ఉంది కదా. కావాల్సింది మనకు అది ఫ్రెండ్స్. నేను నిలిపేస్తాను అనే పదాలు చాలా మందిలో వచ్చాయి. తదాస్తు జరుగుతుంది. వాళ్ళ డౌటే లేదు. అలా మనకు తల్లి తండ్రి కూడా ఇది ఆహారం కాదమ్మా, ఇది తప్పు మనకు తల్లిదండ్రులు చెప్పలేదు. నేను ఒక్క పాయింటే పట్టుకుంటాను. అనవసరమైన మాటలు ఎవరితో వద్దు అనే మాటలు, ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. నీకు వీలైతే మౌనంగా ఉండు. టైం కుదిరితే ధ్యానం చేయి. నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి చెప్పు. ధ్యానాన్ని చెప్పు, శాకాహారం గురించి చెప్పు. ఈ విషయాలు ఒక పత్రి సార్ తప్ప ఇంకెవరన్నా మనకి చెప్పారా? క్వశ్చన్ వేసుకుందాం. మనకి ఎవరన్నా చెప్పారా? మనకు తల్లిదండ్రులు చెప్పారా? ఒక గురువు గారు బ్రహ్మర్షి పితామహ చెప్పారు. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం ఎవరంటే ఇంకా అతీతమైన ఇంకేమన్నా పదాలు ఉందంటే ఒక పత్రి సార్ అని నేను సాక్షాత్తు నమ్ముతాను. నా లోపల అణువణువు అదే ఉన్నాయి. అదే ఉంది. ఇదే నాకు పత్రిజీనే అన్ని అని కంప్లీట్ గా. ఎందుకంటే ఒక రోగాలు కానీ, జ్ఞానం కానీ, ఈ రోజు నేను ఇంత ఆనందంగా ఉన్నానంటే ప్రతి సమస్యని నేను ఒక లెసన్ గా తీసుకుంటూ నా లోపల ఈ సమస్య వచ్చిందంటే నా లోపల ఓర్పును, సహనాన్ని పెంచడానికి ఇది వచ్చింది. నువ్వు తిరిగి మాట్లాడతావా? దానికి స్పందిస్తావా? లేకుంటే నువ్వు సాక్షిగా ఉంటావు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనకు సార్ చెప్పారు, లా ఆఫ్ పారాడాక్స్ చెప్పారు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలని. నువ్వు ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి, మౌనంగా ఉండాలి. ఎక్కడ, ఎప్పుడు, ఎలా. మాట్లాడకూడని చోట మాట్లాడితే తప్పు, మాట్లాడవలసిన చోట మాట్లాడకపోతే తప్పు. చేతగాంతనం అవుతుంది. వాళ్ళందరూ నాన్ వెజిటేరియన్స్, నేను ఒక్కదాన్ని వెజిటేరియన్. నో ప్రాబ్లం, చెప్పాలి. అక్కడ ధైర్యం ఉండాలి, నువ్వు చెప్పి తీరాలి. అక్కడ మాట్లాడకపోతే తప్పు. నాన్ వెజిటేరియన్స్ మధ్యలో వెజిటేరియనిజం గురించి చెప్పాల్సిన పని లేదు. హ్యాపీగా ఉండు. వాళ్ళందరూ మన గుట్టి పక్షులు. తినే వాళ్ళ దగ్గర నువ్వు తినకూడదని దాని గురించి తెలియచేయాలి. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ అన్నిటికీ పీక మీద కత్తి వేసి వాడు చంపడానికి వస్తే గుమ్మన ఉండడం అది చేతగాంతనం ఫ్రెండ్స్. మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీ బుద్ధిని ఉపయోగించుకున్నారు పత్రి సార్ కాన్సెప్ట్స్ వింటేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ విషయాలు. పదే పదే పత్రి సార్ యొక్క విజ్డమ్ వినండి. ఆయన ఇంత జ్ఞానాన్ని పంచారు. అందుకే పిఎంసిని తెచ్చారు. ఒక్కసారి పత్రి సార్ అన్నారంట, ఆయన హనుమంతరాజు చెప్తారు, పిఎంసి హనుమంతరాజు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకొచ్చిన కంటెంట్ అంతా వేస్ట్ అయిపోతుందేమో, దీన్ని అందరికీ పంచాలంటే ఛానల్ పట్టాలయ్యా. పిఎంసి ఛానల్, అందుకే పిఎంసి ఛానల్ వచ్చింది. అందుకే పత్రిజీ ఈక్వల్ టు పిఎంసి, పిఎంసి ఈక్వల్ టు పత్రిజీ ఫ్రెండ్స్. మనం ఆ పిఎంసిని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ సందర్భంగా అది కూడా మనం షేర్ చేసుకుందాం. ఎంతలా మనం తీసుకెళ్ళాలి, మన వల్ల అయినంత వరకు మనం చేద్దాం, దీన్ని ముందుకు తీసుకెళ్దాం. పత్రిజీ ప్రతిరూపం పిఎంసి మనకు. అలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. మనం అందరూ వినాలి, విని ఆచరణలో పెట్టాలి, మనం అందరికీ తెలియచేయాలి. కాబట్టి అంత కంటెంట్ ఇచ్చారు, మనం అందరూ విందాం. నేను ఏదైతే విన్నానో, విన్న విషయాల్లో అప్పుడప్పుడు సందర్భానుసారం వస్తున్నవే నేను మీకు చెప్తున్నాను. కాబట్టి మనకు పత్రి సార్ అలా చెప్పారు, ఎన్నో విషయాలు చెప్పారు, ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. నువ్వు దైవం, నీ దగ్గరకు వచ్చే
నువ్వు ఒక మంచి చెట్టే కాసే చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు నువ్వు ఎంత ఓర్పుతో సహనంతో ఉన్నావా అనేది ఇంపార్టెంట్. ఎక్కడ అది కూడా ఆ ఓర్పు సహనాన్ని ఎక్కడ పాటించాలి, ఎక్కడ పాటించకూడదు. కాబట్టి నీ బుద్ధిని ఉపయోగించుకో అన్నారు పత్రి సారు. వీడియోస్ లో ఆ సారు ఇచ్చిన జ్ఞానం నేను విన్నప్పుడు నీ బుద్ధిని ఉపయోగించుకో అన్నారు. ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎక్కడ ఉపయోగించుకోకూడదు, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు, ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ మనం ధ్యాన సాధనతో అర్థమవుతుంది. ముఖ్యంగా పత్రి సార్ యొక్క కాన్సెప్ట్స్ విని మనం దాన్ని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలంటే కూడా సాధన 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 లేకపోతే నీకు అర్థం కావు. పత్రి సార్ ఇచ్చినటువంటి కర్మ సిద్ధాంతం గురించి నేను ధ్యానంలోకి 2010లో కొత్తలో నేను వినాలనిపించి ఇంటెన్షన్ సార్ వాక్కులు ఎంత అద్భుతమైన పదాలు ఉన్నాయి, కానీ అర్థమయ్యేది కాదు. కానీ వింటూనే ఉంటా, అర్థమయ్యేది కాదు. సాధన తక్కువ కదా. అప్పుడు ఎప్పుడైతే నేను సాధన పెంచుకున్నానో ఆటోమేటిక్ గా నాకు ఆ కాన్సెప్ట్స్ ఇప్పుడు అర్థమయ్యేదానికి అప్పటికి. అందుకే ఎప్పుడు అనునిత్యం సాధన ఉండాలి, ఎరుక ఉండాలి. ఇప్పుడు అనుకుంటున్నా అంటే మనల్ని సెల్ఫ్ చెక్ చేసుకుంటే మనం ఇప్పుడు పర్వాలేదు కదా. ఎవరు అనకూడదు, ఎవరి చేతిలోనో రిమోట్ కంట్రోల్ పెట్టకూడదు ఫ్రెండ్స్. మీకు నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకో. ధ్యానానికి ముందు ధ్యానంకి వచ్చిన కొత్తల్లో కాన్సెప్ట్స్ అర్థమయ్యేది కాదు. ఎందుకంటే మనం ఆ స్థాయిలో లేము, ఆ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవ్వలేదు. అలాంటివి ఇప్పుడు కూడా ఉన్నాయి, అల్టిమేట్ బుక్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా. కానీ నీకు అర్థం కాలేదని పక్కన పెట్టకుండా నువ్వు సాధన పెంచుకుంటూ నువ్వు ఆ బుక్స్ చదువుతూ ఉండు. వగయోగి ఆత్మకథ నాకు 1 year పట్టింది. ధ్యానంకి వచ్చిన కొత్తల్లోనే నాకు ప్రిపేర్ చేసిన బుక్, నేను చదివిన బుక్. కొంతసేపు చదవంగానే నిద్ర వస్తుంది, ఆవలింతలు వస్తుంది, ఏదో అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదు. కానీ అలా పెట్టేశాను. కరెక్ట్ గా 1 year పెట్టేశాను ఫ్రెండ్స్. దాని జోలికే వెళ్ళలేదు. ఎప్పుడైతే సాధన పెంచుకున్నానో విపరీతమైన ధ్యాన సాధనతో నేను ఆ బుక్ చదివితే మళ్ళీ అప్పుడు అర్థమైంది. ఇప్పటికి సందర్భానుసారం ఆ ఘట్టాలు గుర్తుకొచ్చేస్తాయి. ఇంటూ బాటం లేకపోయినా ఘట్టాలు గుర్తుకొస్తాయి. అది ఎప్పుడైతే సాధన పెంచుకుంటామో అప్పుడే మనకు పత్రి సార్ కాన్సెప్ట్స్ కూడా అర్థమవుతాయి. అర్థమైనట్టే ఉంటుంది కానీ కాదు. ఇప్పుడు ఓషో రజనీష్ సమాధి నుండి సంభోగం అనేది కాన్సెప్ట్ ఇచ్చారు. సమాధి నుండి సంభోగం అన్నారు. పత్రి సార్ దాన్ని ఇట్లా రివర్స్ చేసింది. సంభోగం నుండి సమాధి, సమాధితో సంభోగం రాదు. సంభోగం పొంది ఇప్పుడు కామి కాని వాడు మోక్షగామి కాలేడు. పత్రి సార్ మనకు సంసారంలో నిర్వాణం ఇచ్చారు, బుద్ధ భగవానుడు ఇచ్చారు, మధ్య మార్గమే ఇచ్చారు. నువ్వు 2 సమపాళ్లలో జీవించు. ధ్యానము ఆధ్యాత్మికం 2 నువ్వు రెండింటిని 50-50గా తీసుకున్నప్పుడే నీకు మోక్షం, లేకుంటే అవ్వదు. పూర్తిగా ధ్యానంలోనే ఉండిపోవద్దు, అట్లానే సంసారంలోనూ కూరుకోవు. ఇలాంటి విషయాలు చెప్పి మనకు స్త్రీలకు ముఖ్యంగా మన గృహిణులకి ఎంతలా బయట తీసుకొచ్చేసారు బుద్ధుడి కాడి నుంచి పత్రిజీ గురించి. ఇప్పుడు దీనైతే ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. మనం సంసారం వదిలేసి వెళ్ళిపోయినారా, గురువులు తప్పులు పట్టేది, గురువులు తిట్టేది, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మనకి ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే మనము మన ఇంట్లో అన్ని చేసి పెట్టి మళ్ళీ ధ్యానం చేసుకుంటున్నాం, క్లాసులు కండక్ట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో కూడా మనము బాగా ప్రయారిటీ ఇస్తాం. ధర్మం ఉంది కదా, ఫ్యామిలీ ధర్మం, కుటుంబ ధర్మం ఉంది, ధ్యానంకి ఒక ఆధ్యాత్మిక ధర్మం ఉంది. 2 ధర్మాలని సమపాళ్లలో జీవిస్తేనే కరెక్ట్ గా బ్యాలెన్స్ అవుతుంది. అదే కరెక్ట్ కదా. అలాగా మనకు పత్రి సార్ అలా చెప్పారు. కాబట్టి పెళ్లిళ్ళు చేసుకోవాలి, భర్త ఉండాలి, భార్యలు ఉండాలి, పిల్లలు ఉండాలి, అత్తామామలు ఉండాలి, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. వాటిలంతా జ్ఞానాన్ని పొంది వాటినన్ని దాటుకొని ఈ రోజు మన ముందుకు వస్తే నీకు ఎంత అనుభవ జ్ఞాని అవుతావు. నువ్వు జ్ఞాని అంటే ఊరికే కాదు కదా, ఎన్ని పొందితే. అందుకే నువ్వు సీనియర్ సోల్, గ్రేట్ సోల్ అని ఎవరిని అంటారంటే ఎన్నో జన్మలు తీసుకొని ఆ పరంపరలో ఎంతో జ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి ఆత్మ, సీనియర్ ఆత్మ, గొప్ప ఆత్మ, గ్రేట్ ఆత్మ అంటాం కదా మనము. ఆత్మ అది. ఇప్పుడు చిన్న పిల్లల వాళ్ళు మహా జ్ఞానులుగా ఉంటారు. వాళ్ళ ఏజ్ లో ఈ ప్రాపంచికంగా శారీరకంగా చిన్న వాళ్ళు అంతే. కానీ ఎన్నో జన్మల పరంపరలో వాళ్ళు జ్ఞానం తీసుకొని ఇప్పుడు వచ్చారు భూమి మీదకి. నాకన్నా జూనియర్స్ మనకి ఎంతో మంది అద్భుతమైన జ్ఞానులు ఉన్నారు. మన వయసుతో ఏం పని ఇక్కడ, జ్ఞానం అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి అలా ఎంత జ్ఞానం ఉంటే, మనం ఎంత సాధన చేస్తే మనం అంతగా ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాము. మనం అప్పుడు దాన్ని అర్థం చేసుకోగలుగుతాం, ఇంకొకరికి మనం చెప్పగలుగుతాం. కాబట్టి
ప్రతి ఒక్క బుక్ చదవాలి. చదవాలంటే దాని యొక్క సాధన కూడా మనం పెంచుకున్నప్పుడే దాంట్లో ఉండేటువంటి ఆ జ్ఞానం మనకు అర్థమవుతుంది. అలా మనం పెంచుకుంటూ పోయినప్పుడు ప్రతిదీ మనకు అర్థమవుతుంది. ప్రతిదాన్ని మనం చెప్పగలుగుతాం. ఎన్ని జన్మలు తీసుకుంటే గాని జ్ఞానం రాదు. ఇలా జన్మలు తీసుకున్నటువంటి పరమ గురువుల యొక్క జ్ఞానాన్ని మనం తీసుకొని ఆచరణలో పెట్టి, అప్పుడే మనం ముందుకెళ్తాం. ఎంతో అద్భుతంగా మన జీవితం ఉంటుంది. ఈరోజు మనం ఈ విషయాలు షేర్ చేసుకుంటున్నామంటే మనల్ని ఎంతగా తీసుకొచ్చారు బయట. కాకపోతే ఒక్కటే చెప్పారు. "నువ్వు ఒక్క అడుగు ముందుకెయ్యి. వెనకాలంతా వాళ్ళదే." మనం ఏం చేస్తున్నాం? జస్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఒక మాధ్యమాలు మాత్రమే మనం. ఒక పరికరాలు మాత్రమే మనం. మనం ఏమీ లేదు అని నువ్వెప్పుడైతే తెలుసుకుంటావో ముందుకెళ్ళు. గొప్ప ఒక ఆత్మ నేనే. అందుకే చక్రాలు చెప్పారు. పత్రి సార్ మూలాధారం నుంచి సహస్రారం వరకు చెప్తారు. ఏ చక్రాస స్థాయి ఏది? అందరూ మనుషుల్లోనే ఉన్నారు. చక్రాలు అనేటివి స్థితులు. ప్రతి మనిషిలోనూ ఒక్కొక్క చక్రం యొక్క ప్రత్యేకత ఉంటది. నాలో ఒక చక్రము, సరిత మేడము, ఇంకా ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క చక్రాస్‌కి యాక్టివేషన్ అంటారు. కానీ ఒక సహస్రార స్థితికి వచ్చిన తర్వాత టక్కని మూలాధార గుణాలు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే సంసారంలో ఉన్నాం కదా! సంసారంలో ఉన్నప్పుడు టక్కని జ్ఞానము వెంటనే బయటపడతాం. అంటే మూలాధార స్థితిలో ఉన్నట్టు ఉన్నామే మనం అనుకుంటాం. డోంట్ వరీ ఫ్రెండ్స్. మీరేమి అక్కడ బాధపడిపోవద్దు. ఎందుకంటే టక్కని మనం మేల్కొని మళ్ళా ఆ స్థాయికి వెళ్ళిపోతాం. అంటే నువ్వు సహస్రార స్థితిలో ఉంటావు. టక్కని మన లోపల కొన్ని గుణాలు కనపడుతుంటాయి. మూలాధారం మరీ లో ఫ్రీక్వెన్సీ. కానీ నువ్వు అక్కడ ఉన్నావని కాదు. టక్కని వెంటనే బయటొస్తావు. నువ్వు ఆ స్థితి కాదు. ఒకానొక టైంలో నీకు ఈ సంసార జీవితంలో ఉన్నప్పుడు అది టచ్ అవుతుందని నేను ఒక సీనియర్ మాస్టర్ నోట్లో విన్నాను. అంటే ఇలా క్లాసెస్ వింటూ ఉండాలి. వాళ్ళ జ్ఞానాన్ని ఎంతమందికి ఎంత జ్ఞానాన్ని ఇచ్చారో పత్రి సార్. లైవ్‌లో ఫిజికల్‌గా మాట్లాడేటప్పుడు ఇచ్చారు. క్లాసెస్ రూపంలో ఇచ్చారు. విన్న వాళ్ళకి విన్నంత. అందుకే అందరూ మా క్లాసెస్ వినాలి. మీకెంత సమయం ఉంటే. అందరూ బిజీ అయిపోయారు. మరి ఏ క్లాస్‌లో ఏం దొరుకుతుందో మనకు తెలీదు. విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి అన్ని చక్రాలలో ఉన్నాము. మనం ఏ స్థాయిలో స్టెబిలిటీగా ఉంటున్నామో అనేది మనం గుర్తించుకోవాలి. కానీ మనం ఈ స్థాయి ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు టక్కన అక్కడికి పడిపోయినామని తెలిసి వెంటనే బయటొస్తాం గదా! అది కూడా దాటేయాలి. ఆ పడిపోవడం కూడా లేకుండా దాటాలి. ఇవన్నిటికి కూడా మూలం ధ్యానమే. కాబట్టి ధ్యాన సాధనతోనే మనం ముందుకొస్తాం. అలాగా ఎంతో మంది పరమ గురువులు నువ్వు ధ్యాని కాక మోక్ష కా ఆహ్, సంసారంలో లేకుండా ఏది నువ్వు మోక్షాన్ని సాధించలేవు. కామి కాక మోక్షకామి కాలేడు అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఆ సంభోగం అనేది దాటితేనే సమాధి స్థితికి వస్తారు కానీ నువ్వు డైరెక్ట్ గా సమాధి స్థితిలో నుంచి సంభోగానికి వెళ్ళలేవని మనకు పత్రి సాధించినటువంటి ఓషో రజనీష్ ఇచ్చినటువంటి బుక్ ని మనకు పిఎస్ఎస్ఎం లో ఈ రోజు ఆధ్యాత్మిక గ్రంథాలలో సంభోగం నుండి సమాధి అనే ఉంది. ఓషో బుక్ తీసుకుంటే సమాధి నుండి సంభోగం ఉంది. కానీ మన గురువు గారు ఇచ్చిన బుక్ మనకేంటంటే సంభోగం నుండి సమాధి. ఇది ఎంత అద్భుతంగా ఒక్కసారి మనం ఆలోచన చేస్తే నిజమే కదా! మనకు పత్రి సార్ మధ్య మార్గం చెప్పారు. సంసారంలో నిర్వాణం అని చెప్పారు. మరి సంభోగం అనేది సంసారం ద్వారానే కదా వస్తుంది. అలా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదేంటో మనకు తెలుస్తుంది. ఇంతే కదా! ఏది అనుభవ జ్ఞానం లేకుండా ఏది ముందుకు అందుకే సన్యాసి కన్నా సంసారే గొప్ప అని మనకు పత్రి సారు చెప్పారు. ఎన్నో సార్లు మనం విన్నాం ధ్యానంలోకి రాకముందు. కాబట్టి ఇలాంటి గురువుల పుస్తకాలు చదివేటప్పుడు ఎంతో జ్ఞానం ఉంటాది. మనమే అక్కడ వాళ్ళు అయిపోతాం ఫ్రెండ్స్. ఆ ఎనర్జీస్ తో మనం కనెక్ట్ అయిపోతాం. మనం చదివేటప్పుడు ఎంతో ఆనందాన్ని పూర్తిగా లీనమైపోతాం. అలా చదవాలి అంటే బుక్స్ మనకు ఆవలింతలో నిద్ర వచ్చినప్పుడు అలా పెట్టేయకుండా ధ్యానంలో కూర్చోవాలి. నువ్వెప్పుడైతే ధ్యానం చేస్తే ఇప్పుడు నిద్ర వస్తా ఉంది, ఆవలింతలు ఉంటే మనకు తెలిసింది ఒకటే అబ్బా నిద్రపోవాలి. నో ఫ్రెండ్స్. బుక్ ఎత్తుకున్నప్పుడు మీకు అలాంటి సిట్యుయేషన్ వచ్చిందంటే ధ్యానంలో కూర్చునేసేయండి. ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరు ఆల్రెడీగా నిద్ర ఆవలింతలు వచ్చిందంటే పూర్తిగా శూన్యంలోకి వెళ్ళిపోతున్నారు. దాన్ని నిద్రకు వాడుకోకుండా ధ్యానానికి కూర్చుంటే ధ్యాన స్థితిలోకి కనెక్ట్ అయిపోతాం. మనకు ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాది. ఆ స్థితి ఏదైతే ఉందో ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతాం. మనం కనెక్ట్ అవ్వాలా, తెలుసుకోవాలా, ముందుకెళ్ళాలి గదా!
దాన్ని వెళ్ళాలంటే మనం ధ్యానం చేయాలి. ధ్యాన సాధన చేసుకున్నప్పుడు మనం ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్. నువ్వు ఏదైనా గాని ఫ్రెండ్స్, నీకు ఒక సిట్యుయేషన్ వచ్చింది. నువ్వు దాన్ని టాలరేట్ చేసుకోలేకపోతున్నావు. దాన్ని నేను భరించలేకపోతున్నానంటే నీ ఫ్రీక్వెన్సీ తక్కువుంది. నీ లో ఉంది. ధ్యానం చెయ్యి. ఛార్జింగ్ తగ్గిపోయింది. నాకేం చేస్తాము? మనం ఆపేసి కూర్చుంటామా? సెల్ ఫోన్‌కి ఛార్జింగ్ బ్యాటరీ లో అయిపోతా ఉంది. బ్యాటరీ లో అయిపోయినప్పుడు మనం ఛార్జింగ్ పెడతామా? లేదంటే ఇది ఇంకా అయిపోతుందనేసి స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తామా? స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తే ప్రయోజనమా? ఛార్జింగ్ పెడితే ప్రయోజనం. ఎప్పుడైతే మనం ఛార్జింగ్ పెడతామో అది ఫుల్ అయిపోతుంది. అప్పుడు మనం ఇంకా ఎంతో దాని ద్వారా మనం ఉపయోగించుకుంటాం. అలాగనే మనము ఎప్పుడైతే లో అనిపించిందో మనకు ప్రతి ఒక్క సిట్యుయేషన్ పట్ల అప్పుడు మనం కూర్చునేయాలి ధ్యానాన్ని. కూర్చున్నప్పుడు మనకు ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయిపోతాం. నీ లోపల అద్భుతమైన జ్ఞానం వస్తుంది. అదే జ్ఞానం వచ్చినప్పుడు నువ్వు ప్రతి జ్ఞానాన్ని అది చెప్పింది వినొచ్చు. అండ్ పత్రిసార్ కాన్సెప్ట్ ఆయన తేట తెల్లంగా నీళ్లు తాగినంత ఈజీగా చెప్తారు. కానీ అది కూడా అర్థం చేసుకోవాలంటే నువ్వు మినిమం ధ్యాన సాధన లేకపోతే నీకేం అర్థం అవుతుంది. అలాంటి పరమ గురువు దగ్గర మనము ఈ జన్మలో మనం చేరుకున్నాం. ఎంత జ్ఞానాన్ని పొందాం. ఇంకా ఎంత జ్ఞానం ఉంది. మనం ఇదే జ్ఞానం అనుకుంటున్నాం. ఎంత ఉందో మొన్న ధ్యానం కోసమే నరేంద్ర అసూరి సారు టీమ్ జగద్గురువులు చెప్తున్నారు. అది కూడా పత్రిసార్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్ సందర్భాన్ని బట్టి చెప్తాను. ధ్యానం కోసమే చేయాలి. ఏ సంకల్పాలు పెట్టుకోకూడదు. ఏ గైడెడ్ మెడిటేషన్ ఉండదు. నువ్వు గైడెడ్ మెడిటేషన్ చేస్తున్నావంటే దాంట్లో ఉన్నదంతా సంకల్పాలే. మనం వాస్తవాలు చెప్పుకోవడానికి ఇక్కడ ఎవరు వింటున్నారు అనే దానికి కాదు. మనకు సారు చెప్పినారంటే దాన్ని బల్లగుద్దినట్టు చెప్పడమే. భయం లేదు కదా మనకు. తప్పు చెప్తున్నామా? సత్యాన్ని చెప్తున్నాం. ఏ సత్యం చెప్తున్నాం? సారు చెప్పింది చెప్తున్నాము. ధ్యానం కోసమే చేసినప్పుడు నువ్వు సంకల్పం పెట్టుకుంటే 1 లేకుంటే 1,00,00,000 లాభాలను. కాబట్టి కర్మణ్యే వాధికరిస్తే మా ఫలేసు కదాచన అంటే నువ్వు ఏ ఫలితము కోరకుండా నువ్వు ధ్యానం చేయి. ఏ పని చేసినా నువ్వు ఫలితాన్ని ఆశించకూడదు. అలా చేసినప్పుడు నీకు ఉన్నతమైన ఇదే ఉంటుంది. యూనివర్స్ ఊరికే వదులుతుందా ఫ్రెండ్స్? కాబట్టి మనం ఏ ఫలితాన్ని కోరుకోకుండా ధ్యానం కోసమే చెయ్యన్నప్పుడు కృష్ణ ఆయన ఢిల్లీ మాస్టర్ కృష్ణ సార్ వచ్చారు. శ్రీకృష్ణ బొమ్మారెడ్డి అంటారు ఆయన్ని. ఆ సారు ఒకసారి గెస్ట్ గా వచ్చారు. నేనే ఆ రోజు పోసుకున్నాను. ఆ సారు లాస్ట్ లో ధ్యానం అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క సందేశాన్ని తీసుకుంటాం ఫ్రెండ్స్. తీసుకున్నప్పుడు పత్రి సార్‌తో ఈయన ప్రశ్న వేసినారండి. ఇంపార్టెంట్ ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అని నేను ఇక్కడ ఎందుకంటే ఇది పత్రిజీ కాన్సెప్ట్. పత్రి సార్ వల్ల నేనేం తెలుసుకున్నాను. మనం ఇంకా ఎన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయో నేను రీసెంట్ గా తెలుసుకున్నది మీకు షేర్ చేస్తాను. అప్పుడు సార్‌తో అన్నారంట సార్ కృష్ణ సార్. సార్ పిఎస్ఎస్ఎంలో పిరమిడ్ మాస్టర్స్ కి మహావతార్ బాబాజీ అద్భుతంగా చాలా ఎక్కువగా కనెక్ట్ అవుతారు. మరి మహావతార్ బాబాజీని ఎందుకు అలా కనెక్ట్ అవుతారు అంటే పత్రి సార్ అన్నారంట, మహావతార్ బాబాజీ నా ఈ శరీరంలో 8 సంవత్సరాలు ఉన్నారా. అందుకే పిఎస్ఎస్ఎం కు కనెక్ట్ అవుతారు ఆయన. ఎక్కువగా కనెక్ట్ అయ్యేది మహావతార్ బాబాజీ అని ఇది పత్రి నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా నిలవెల్లా వైబ్రేషన్స్ వస్తాను. ఎంత అద్భుతమైన గురువుతో ఉన్నాం మనం. ఇలా ఎంత మంది పత్రి సార్లు ఉన్నారో మనకు తెలియదు. పత్రిజీ కాదు కదా ఇప్పుడు ఉండేది. ఆయన మైత్రేయ బుద్ధుడు కదా. అది మనకు తెలుసు. పత్రిజీ లేరు. పత్రిజీలో ఉన్నది మైత్రేయ బుద్ధుడు. అది మళ్ళా తెలిసింది. కానీ ఆయన శరీరంలోకి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు. ఆయన మనకు పరిచయం అయ్యి పత్రి సార్ మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ఆయన సమక్షంలో ఉన్నప్పుడు ఆయన లోపల ఎంతమంది పరమ గురువులు వచ్చారో పోయారు. మనం అందుకే పత్రి సార్ వస్తే వదలకూడదు ఫ్రెండ్స్. మన జీవితంలో మనం మిస్ అయిపోతాం. ఇప్పుడు కావాలంటే ఫిజికల్ రూపం మనకుందా? పత్రి సార్ రూపం. ఆయన చైతన్యం ఉంది. అద్భుతంగా ఉంది. ఆయన విశ్వం అంతా వెలిగిపోతుంది ఇప్పుడు ఇంకా ఎక్కువగా. కానీ మనం ఆ ఫిజికల్ రూపాన్ని కూడా మనము ఈ భూమి మీద ఫిజికల్ రూపానికి ఆ కనెక్ట్ అయ్యాం అప్పుడు కూడా. మరి అలా ఉన్నప్పుడు 8 సంవత్సరాలు మహావతార్ బాబాజీ నాలో ఉన్నారా. అందుకే పిఎస్ఎస్ఎం తో మహావతార్ బాబాజీకి కనెక్ట్ అవుతారంటే ఎంత అద్భుతమైన మాట ఫ్రెండ్స్. ఇది మీరు కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. ఇలా ఎంతమంది మాస్టర్స్ పత్రి సార్లోకి వచ్చారు. కాబట్టి మనము ఆయన పట్టుకోవడము
తెలిసే గొంతుకి మన లోపల ఆనందం పొంగిపోతా ఉంది. ఇలాంటి గురువు యొక్క సమక్షంలో మనం ఉన్నామా? ఆయన మార్గంలో ఇప్పుడు ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశలో అహర్నిశలు ఏ క్షణం మనం వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా మనం సార్ చెప్పారు. నీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. నువ్వన్ని కళల్లోనూ నువ్వు ఉండాలి అని. ఆటలుండాలి, పాటలుండాలి, ఎంజాయ్‌మెంట్ సైన్స్ ఇచ్చారు. కాబట్టి అన్నిట్లో మనం ఉన్నప్పుడు అన్ని గురువుగారు ఇచ్చినటువంటివే ఇవన్నీ. ఎంజాయ్‌మెంట్ చేసేటప్పుడు ఎలాగ చేస్తున్నాం ఎంజాయ్‌మెంట్ పిల్లలకిచ్చారు 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ఆటలు, పాటలు, చదువులు, పనులు, ధ్యానం. అన్నిట్లోనూ ఉండాలి. పిల్లల్ని చదువిచ్చేసేదే పని కాదు గదా! అన్నీ నేర్పించాలి. కాబట్టి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకిచ్చారు. ప్రతి ఒక్క దాంట్లోనూ సార్‌ను గుర్తు చేసుకొని ముందుకెళ్ళాలి. చివరిగా ఒక్క విషయం చెప్తాను. పత్రిజీ మెడిటేషన్ ఛానల్ విజయవాడ ఆటో రైటింగ్ పద్మ మేడం. అందులో పత్రి సార్ ఇచ్చినటువంటి గ్రేట్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. సత్యమేవ జయతే. క్యాప్షన్ వచ్చి మెయిన్ టైటిల్ సత్యమేవ జయతే. క్యాప్షన్ హింసా చోడో హంస పకడో. అది ఆగస్టు 15 రాత్రి 7 గంటల నుండి ఆగస్టు 16 రాత్రి 7 గంటల వరకు 24 గంటల సేపు 48 కంట్రీల వాళ్ళతో 3000 మంది మాస్టర్స్‌తో 1,00,00,000 మంది ధ్యానం చెయ్యాలి అని ఈ 24 అవర్స్‌లో పద్మా మేడం ఇచ్చిన మెసేజ్. 1,00,00,000 మంది ధ్యానం చేయాలి. 48 కంట్రీలు, 3000 మంది మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ 1000 మెంబర్స్, యంగ్ మాస్టర్స్ 1000 మెంబర్స్, కిడ్స్ మాస్టర్స్ 1000 మెంబర్స్. ఇప్పుడు ప్రతి స్కూల్లోనూ పిల్లల దగ్గర మన పిరమిడ్ మాస్టర్స్ స్కూల్స్ వెళ్ళి ధ్యానం చెప్పినప్పుడు వాళ్ళందరినీ అసెంబ్లీ అయినప్పుడు చెప్తున్నప్పుడు వాళ్ళందరి దగ్గర సత్యమేవ జయతే హింసా చోడో హంస పకడో అనే నినాదాన్ని చెప్తూ వీడియోలు తీసి గ్రూప్ లో పెడుతున్నారు. ఆ విధంగా 1,00,00,000 మంది ధ్యానం చేయాలంటే కిడ్స్ మాస్టర్స్ దగ్గర అలా విధంగా చెప్పిస్తూ ఉండడం జరుగుతా ఉంది ఇప్పుడు. అదే విధంగా ఆ రోజు ఆగస్టు 15 రాత్రి 7 నుంచి ఆగస్టు 16 రాత్రి 7 వరకు కూడా ఈ 24 అవర్స్ లో వాళ్ళ స్కూల్స్ లో గానీ, పిరమిడ్స్ లో గానీ, ఇండ్లలో గానీ కూర్చొని పెట్టి ధ్యానం చేయడం జరుగుతుంది. ఇప్పుడు జూన్ 2వ తేదీ నుంచి సీనియర్ మాస్టర్స్ దగ్గర సత్యమేవ జయతే మెయిన్ టైటిల్ హింసా చోడో హంస పగడో అనేది క్యాప్షన్ ఇచ్చారు పత్రి సారు. హింసను వదిలి హంసను పట్టుకుంటే గాని సత్యాన్ని మనం చెప్పలేము, జయించలేము అనేది మ్యాటర్ ఫ్రెండ్స్. దీన్ని 3 గంటల నుంచి 4 గంటల వరకు ఎవ్రీడే సీనియర్ మాస్టర్స్ దగ్గర చెప్పిస్తున్నాము. మాధవి దాత్రికతో స్టార్ట్ అయింది ఇది. ఇలా సీనియర్ మాస్టర్ టీఎస్ఎస్ఎం లో ఉన్నటువంటి మోస్ట్ సీనియర్ మాస్టర్స్ దగ్గర 3 నుంచి 4 దాకా క్లాసెస్ స్టార్ట్ అయ్యి జూన్ మంత్ అంతా బుక్ అయిపోయి జూలై కూడా 15 డేస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక 15 డేస్ 20 డేస్ మాత్రమే ఉంది. మళ్ళా ఈవినింగ్ 6 to 7 యంగ్ మాస్టర్స్ దగ్గర పైమా పిల్లలు, మన పిరమిడ్ మాస్టర్స్, యంగ్ మాస్టర్స్ అంతా ఉన్నారు కదా, వాళ్ళకు 6 to 7, ఆఫ్టర్నూన్ 3 to 5 యంగ్ సీనియర్ మాస్టర్స్. ఈ విధంగా ఆగస్టు 7వ తేదీ వరకు జరుగుతుంది. ఆగస్టు 8 నుంచి ఇంకా 15వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 16 రాత్రి 7 గంటల వరకు ఆ ప్రోగ్రామ్ గురించి బిజీ అవుతాం కాబట్టి ఈ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా ఆ ఆగస్టు 15 రాత్రి 7 గంటల నుంచి ఆగస్టు 16 రాత్రి 7 గంటల వరకు జరిగే అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి ప్రోగ్రామ్ హింసా చోడో హంస పకడో. క్యాప్షన్ మెయిన్ టైటిల్ సత్యమేవ జయతే. వినేటువంటి ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి ధ్యానం చేసుకోండి. 1,00,00,000 మంది కూర్చొని ధ్యానం చేయాలని సార్ ఇచ్చిన మెసేజ్ అంట మేడం కి. 48 కంట్రీలు పార్టిసిపేట్ చేస్తాయి. 3,000 మంది మాస్టర్స్ అందులో ధ్యానం చేయిస్తారు. కాబట్టి ఇది సిన్సియర్ రిక్వెస్ట్. ఇది మనది పిఎస్ఎస్ఎం, మన పత్రి సార్ యొక్క కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. మరి ఇలా నేను నా గురువు సమక్షంలో ఈ ఆనాపానసతి ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఎలా ఉంది, ఎంత ఆనందాన్ని ఇదంతా పంచుకోవడానికి ఈ రోజు చక్కగా నాకు సరితా మేడం గారు అద్భుతమైన అవకాశం ఇచ్చారని చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇక్కడ వీక్షిస్తున్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, బిందు గారికి, అఖిల మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్.
నమస్తే మాస్టర్స్.